హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మేమైతే స్టేషన్కి వెళ్ళినాము. స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము షిరిడీకి వెళ్తున్నాము. ఇంకా మేము రామగుండం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. మాకు కాజీపేట నుండి నాగర్సోల్ వరకు ట్రైన్ ఉంది. ఇంకా మేము ఇక్కడ నుండి వెళ్ళాల్సిన ట్రైను చాలా లేట్ వస్తుందన్నమాట. మళ్ళీ కాజీపేటలో మిస్ అవుతామనేసి అయితే మేము ఇక్కడ తెలంగాణ ట్రైన్కి వెళ్తున్నాము, తెలంగాణ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. అది 1 o'clock వస్తుంది. 1 అంటే 3:30 వరకు దిగిపోతాం అన్నమాట. చాలా రష్ ఉంది. అసలు జనరల్ 2 బోగీసే ఉన్నాయి. మేమైతే పిల్లలతో పాటు ఇంత పెద్ద లగేజ్ని తీసుకొని రావడం కూడా చాలా కష్టమైపోయింది మాకైతే ఆ ట్రైన్లో. ఇంకా 3:30 వరకు అయితే మేము దిగిపోయాము కాజీపేటలో. ఇంకా మా అత్తమ్మ ఈ మ్యాట్ తేవడం మాకైతే చాలా సేఫ్ అయింది. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిన్ని వాళ్ళు లంచ్ చేయకుండానే ఎక్కారనమాట. మళ్ళీ ఆ రోజు సాటర్డే. ఇంకా పిన్ని బాబాయ్ ఫాస్టింగ్. మా పెద్ద బాబాయ్ చేసుకుని వచ్చిండు ఈ వంటలన్నీ. ఇంకా ఎవరు ఏం తీసుకురావద్దని చెప్తే ఇంకా మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. ఇంకా బాబాయ్ తెచ్చిన వాటిని అందరం తినేసామన్నమాట. ఫుడ్ అయితే ఇంకా తినేసే ఎక్కాము ట్రైన్లో. పిల్లలు మళ్ళీ కొన్ని స్నాక్స్ అడిగితే పిన్ని తీసిస్తే ఆ స్నాక్స్ కూడా తినేస్తున్నారు. ఇంకా ఖుషికి అయితే లడ్డు అంటే చాలా ఇష్టము. చూసారా, లడ్డు అయితే తినేస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత బ్రషెస్ వేసుకున్నాం అందరము. పిల్లలు అడిగారు అంతే స్నాక్స్ అని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జస్ట్ 7 అండి. చెప్పు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా బ్రష్ వేసుకున్న వెంటనే పిల్లలు ఎవరో అడిగినట్టున్నారు స్నాక్స్ ఏమైనా ఇవ్వమని. అంతే, ఇంకా ఒకరు తింటుంటే ఇంకొకరు అలా చూస్తూ ప్లేట్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా అందరు తినేసారనమాట. నాకైతే ఎందుకు తినాలనిపించలేదు. ఇంకా ఖుషికి నైట్ డ్రెస్ చేంజ్ చేశాను అనమాట. వాడైతే ఏసీలో అసలు అంటే ఎంత కూల్గా ఉన్నా కూడా అస్సలు కప్పుకోదనమాట బెడ్షీట్. అందుకనేసి నేనైతే ఖుషికి అయితే డ్రెస్ మార్చేశాను. ఇక్కడ కనిపించే ఆంటీ ప్రతి ఇయర్ వస్తారంట షిరిడీకి ఫ్యామిలీతో. అందుకనేసి వాళ్ళను బాబాయ్ వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారనమాట ఎలా ఉంటుంది అంటే ఎలా వెళ్ళాలి అనేసి ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భోజనం కూడా ఫ్రీ భోజనం. ఈ ఆంటీ వాళ్ళు పచ్చళ్ళు పెడతారంట. ఆంటీ నెంబర్ తీసుకోవడం నేను మర్చిపోయాను. వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఎలా మర్చిపోయానో ఏంటో నాకే అర్థం అవ్వలేదు. ఇంకా మేమైతే స్టేషన్ వచ్చింది నాగర్సోలు. ఇంకా దిగిపోయామన్నమాట. ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు స్టేషన్ లోపలికే వచ్చారు. మేమైతే ఇక్కడ వెహికల్ మాట్లాడుకోవడానికని వెయిట్ చేస్తున్నాము. చూసారా, మా లగేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు మేము వీడియోస్ చూసి వచ్చే ముందే ఇంకా వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మేము అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా ఒక అతను ఒప్పుకొని ఇంకా తన కార్ తీసుకొచ్చింది కానీ వీళ్ళు రానివ్వట్లేదు అనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళు. తర్వాత ఒక 1/2 hour పట్టింది మాకు మాట్లాడడానికి. ఇంకా అతని కార్ ఎక్కుతుంటే వీళ్ళైతే వచ్చి మళ్ళీ సేమ్ రేట్కి ఒప్పుకున్నారనమాట. 2 vehiclesలో వచ్చాము మేము. ఒక్క దాంట్లో సరిపోలేదు. ఇంకా మా సిద్ధికి అయితే వామిటింగ్ వస్తుంది అనేసి మేము ఎంత మాట్లాడిపించినా అస్సలు మాట్లాడట్లేదు. తను కార్ డ్రైవింగ్ చేస్తే ఎంత దూరం అయినా వస్తాడు కానీ ఇంకా ఊరికనే కూర్చొని రావాలంటే రాలేడనమాట. చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, తిప్పుతుంది అని.
ఈరోజే మా చెల్లి బర్త్డే అనమాట, అందుకనేసి ఇంకా వీడియో కాల్ చేసాము, అందరం విష్ చేస్తున్నాము. ఖుషి అందుకే హ్యాపీ బర్త్డే మమ్మీ అని విష్ చేస్తుంది. ఇక్కడ మనము షిరిడీకి ఎంటర్ అయిపోయాం అనమాట, షిరిడీకి వచ్చేసాము. ఇక్కడ మనకి ఫస్ట్ సాయిబాబా ఫోటో కనిపిస్తుంది, ఒకసారి చూడండి, అదిగోండి. ఇంకా ఇక్కడైతే హోటల్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు మనమైతే కౌంటే చేయలేము, అన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. పక్కపక్కనే ఉన్నాయన్నమాట హోటల్స్. ఇప్పుడు మనం ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంటుంది, ఇదే టెంపుల్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే మన క్యూ లైన్ మాత్రం పక్క నుండి ఉంటుంది. అన్నీ రాసి పెట్టుంటాయి బోర్డు పైన, మనము అంటే ఏ లైన్లో ఏముంది అనేసి ఆ బోర్డులు అయితే పెట్టేసి ఉంటాయి, మనకేం ప్రాబ్లం అవ్వదు అసలు. ఇంకా దిగిపోయాము మేము కొంచెం ముందు వచ్చాము, ఇంకా మా లగేజ్ అంతా తీసి కింద పెట్టేశాము. మా వాళ్ళు అయితే వేరే వెహికల్లో వచ్చారు, వాళ్ళు లగేజ్ తీస్తున్నారు. ఇప్పుడే షిరిడీకి రీచ్ అయిపోయినాం. ఇది ఏంటిది? సాయిబాబా భక్తి నివాస్. వచ్చినాం మరాఠీ మంచిగా వచ్చి మంచిగా పోవాలి. మీరు ఇద్దరంటే మాతో వచ్చినట్టే లేదు, మా అన్న చెల్లెలు వేషధారణ వేరే, వేషధారణ వేరే ఉన్నది. ఇద్దరు మహారాష్ట్ర అండి. మేమైతే బాబా వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము టికెట్స్. నాకైతే కన్ఫామ్గా తెలీదు, మా హస్బెండ్ అడిగైతే ఇంకో వీడియో చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. మేము 4 రూమ్స్ బుక్ చేసుకున్నాము. మాకైతే సాయి భక్త నివాస్లో రూమ్స్ వచ్చాయి. ఇక్కడ చిన్నపిల్లలకి లేదన్నమాట, అంటే చిన్నపిల్లల్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 10 or 12 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు వచ్చేటప్పుడు అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా కంపల్సరీగా తీసుకొని రావాలి, ఇక్కడికి వాళ్ళు తీసుకుంటారనమాట మనవి. రూమ్స్ అయితే మనము వెళ్ళే లోపే క్లీన్ చేసి పెడతారు, బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసి పెడతారు. మేము వెళ్ళేసరికి బయటకు వస్తున్నారనమాట ఆయన, బెడ్షీట్ చేంజ్ చేసి. చాలా నీట్గా ఉంది రూమ్స్ అయితే. మనకైతే మెయిన్గా బాత్రూమ్ నీట్గా ఉంటేనే ఉండాలనిపిస్తుంది. నాకైతే చాలా బాగున్నాయి బాత్రూమ్స్ కూడా నీట్గా. ఈ బెడ్లో అయితే ఈజీగా 5 మెంబర్స్ పడుకోవచ్చు. మనం ఒక బాబా ఫోటో ఉంది ఇక్కడ, ఇంకా సామాన్లు అవి పెట్టుకోవడానికి అయితే షెల్ఫ్స్ ఇచ్చారు. ఇంకా బట్టలు వేసుకోవడానికి కూడా పైన రాడ్ ఉంది చూసారా. ఇటు మనకు విండో పెద్ద మిర్రర్ ఇచ్చారు ఒకటి, ఇంకా విండో ఓపెన్ చేస్తే కూడా ఇట్లా గ్రీనరీ చెట్లు బాగా కనిపిస్తాయి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.